అనిపిస్తున్నాయి సార్. నా ఎడిటర్ ఉద్దవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. యా పనిచేస్తుంది సార్. హలో, అదే అంటున్నాను. ఈరోజు మొత్తం అందరికీ పంచులు ఈరోజు మేడం బాగా ఇస్తున్నారు. పంచుతున్నాను సార్ ప్లీజ్. సో ఒక సినిమా 18 జరిగేటప్పుడు ఆ సినిమాకి సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్ 18 రూమ్లోకి వస్తాయి, అది మీకు అందరికీ తెలుసు. సో అక్కడ మేము ఎవరెవరు ఏ క్రాఫ్ట్ ఎలా ఉంది, ఎంతవరకు వర్క్ చేస్తుంది, ఏముందని చెక్ చేస్తుండగా జనాలు క్వాలిటీ చెకింగ్ అనుకోండి, వాట్ ఎవర్ ఏదని అనుకోండి. ఈ సినిమా జరుగుతున్నప్పుడు చూస్తే ఫస్ట్ ఫోటోగ్రఫీ, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, 100%. అదే యావరేజ్ కాదు, 100% మార్క్స్. నెక్స్ట్ వచ్చి ఆర్టిస్టులు, అమ్మాయిలు బాగున్నారు, హీరోయిన్స్ ఇద్దరు బాగున్నారు, హీరో అద్భుతంగా యాక్ట్ చేశారు, ఆయన డైరెక్టర్, ఆయన ప్రొడ్యూసర్. అది అంటే 3 క్రాఫ్ట్లు చూశాను, 3 క్రాఫ్ట్లు బాగా చేశారు. నెక్స్ట్ వచ్చి మ్యూజిక్, సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. నెక్స్ట్ ఎడిటర్ అద్భుతంగా చేశాడు, నేనే. సో ఇంతమంది ది బెస్ట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత సినిమా పేరు మాత్రం యావరేజ్ స్టూడెంట్ నాని, కానీ థియేటర్లో మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న కథ ప్రకారం చూస్తే అంటే యావరేజ్ స్టూడెంట్స్ చాలామంది ఎక్కువ ఉంటారు. అంటే మనం పర్సంటేజ్ చూసుకుంటే యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. ఈ యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసే వేతుంటే అందరు కనెక్ట్ అవుతారు. ఇది ఎక్కడో ఒకసారి నాకు జరిగిందే, నేను చూశానే, నాకు ఇది జరిగిందనే ఫీల్ ఉంటుంది. సో అటువంటి కథ ఎలా సక్సెస్ అయ్యాడు అనే దాని మీద ఈ కథ ఉంది. సో 100% అందరికి నచ్చుతాను కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ ఆగస్టు 2కి సినిమా చూడండి, అందరూ ఈ సినిమాకి వచ్చి ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఉద్దవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి ఇద్దామంటే మైక్ రిగమా